నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి ఒకరిని బూతులు తిడుతూ తనకు తానుగా ఏడవడం ఇది ఫస్ట్ టైం అనుకుంటా. ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్ పెట్టి ఏవిఎన్ రాధాకృష్ణ గారిని, వెంకటకృష్ణ గారిని తిట్టాల్సిన బూతులన్నీ తిట్టేసి తనకు తానుగా ఏడిచేస్తున్నాడండి. కారణం ఏంటంటే నిన్న రాత్రి జరిగిన ఒక డిబేట్లో బాలకోటయ్య గారు అని చెప్పేసి అని ఆయన ఒక పదం ఆడాడు. పోసాని కృష్ణమురళిని ఉద్దేశించి ఒక పదం ఆడాడు. ఇవే మాటలో మమ్మల్ని కానీ అనుంటే కనుక మేమైతే కనుక పొడిచిపాడుతుంది ఈ పాటికి. అంటే పోసాని కృష్ణమురళి గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదైతే అమ్మనాబూతులు మాట్లాడి ఇంట్లో చిన్నపిల్లలను తిట్టి వాళ్ళ తల్లిగారిని తిట్టి అవమానించాడో అవే మాటలో మమ్మల్ని కానీ అనుంటే ఖచ్చితంగా పొడిచిపాడుద్దాం అని చెప్పేసి ఒక్క పదం ఆడాడు. అంటే అంతకుమించి ఏమో అలా. ఎందుకంటే మనందరికీ తెలిసిందే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి గతంలో అధికార అహంకారంతో ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు మనం అందరూ విన్నాం. ఎవరు కూడా అయ్యో పాపం అని చెప్పేసి జాలిపడ అవసరం లేదు పోసాని కృష్ణమురళి పైన. గతంలో పేలిపోయాడు, రాలిపోయాడు. యాదొచ్చి తిట్టాల్సిన బూతులు తిట్టేసి పైగా ఏడ్చేస్తున్నాడండి. నువ్వు నిజంగా ఒక అమ్మ అబ్బగా పుట్టుంటే పోసాని నేను అనదలుచుకోవాలి, నేనేమో ఒక్క మాట కూడా తిట్టదలుచుకోలేదు. కానీ నేను అన్నది ఎవరయ్యా? బాలకోటయ్య. నువ్వు ఆయన గురించి కదా మాట్లాడాలి. ఆయన గురించి మాట్లాడట్లా. ఎందుకు? నిజంగా పొడుతారని భయం. ఏవిఎన్ రాధాకృష్ణ అలాగే వెంకటకృష్ణ గారు లోకుగా దొరికారు కాబట్టి వీళ్ళని అమ్మనాబుద్ధులు తిట్టేయడం. మాట్లాడితే ఒక అమ్మ అబ్బగా పుట్టుంటే అంటాడు. నువ్వు గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కసారి నువ్వు వింటే కనుక నువ్వు ఇలాంటి పదాలు వాడవు. నువ్వు ఎప్పుడైనా సరే ఎవరి గురించైనా మాట్లాడినప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వెళ్ళిపోయావా? లేదు. మనం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అందరిని బుద్ధి తిట్టేసాం కదా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఒక అమ్మకే అబ్బకే పుట్టలేనట్టేనా? నేను నువ్వు ఒక్క మాట బుద్ధులు తిట్టదలుచుకోలేదండి ఈ వీడియోలో. నిన్ను అసలు అందలుచుకోవాలా. నిన్ను తిట్టిన ఒకటే, కుక్కను తిట్టిన ఒకటే అనాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. గతంలో ఒక్కసారి మనం మాట్లాడిన భాష ఒకసారి మనం చూసుకుంటే ఇవాళ ఇంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. దిగజారి చేసింది మీరే కదా. రాష్ట్ర రాజకీయాలని నువ్వు ఒకడివే, ఆ రోజా ఒకరితే, ఆ శ్రీరెడ్డి అనో లేదంటే బోరిగడ్డ అనిల్గడ్డనో లేదంటే అంబటరాంబాబు అనో జోగి రమేష్ అనో కొడాల నానిగడ్డనో వల్లభనేని వంశీ అనో భ్రష్టు పట్టించేశారు కదా. మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు కదా. అవునా? పైగా ఏమంటాడండి పవన్ కళ్యాణ్ గారు ఈయన పిల్లాన్ని తిట్టించాడంట, ఈయన కూతురుని తిట్టించాడంట. ఇది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వేరే పని లేదా? నువ్వు అక్కడే విమర్శించావు. అంతకన్నా గట్టిగా కత్తి మహేష్ అనే వ్యక్తి విమర్శించాడు. సరే, లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు, పక్కన పెట్టేయండి. శ్రీరెడ్డి అంతకంటే ఎక్కువ విమర్శించింది. డైరెక్ట్గా రామ్ గోపాల్ వారమే శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్ గారి తల్లిని నేనే తిట్టమన్నానని చెప్పేసి అని ఆయనే ఒప్పుకున్నాడు. ఏ రోజు తిట్టించలేదే అమ్మనబూతులు, ఇంట్లో తిట్టించలేదే. నీకు నువ్వు అనేసుకున్నావు, నీకు నువ్వు ఊహించేసుకున్నావు, నీకు నువ్వు అలా ప్రచారం చేయించేసుకున్నావు. పోనీ నువ్వు అన్నమాట కరెక్ట్ అనుకుంటే నువ్వు గతంలో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నీ ఇష్టానుసారంగా రాలిపోయి పేలిపోయి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడావు కదా. అంటే ఏంటి? నీ చేత జగన్మోహన్ రెడ్డి తిట్టించాడని అర్థం? ఆ మాట చెప్పు డైరెక్ట్గా. నువ్వు మాట్లాడితేనేమో నీకు నువ్వుగా సొంతంగా మాట్లాడుతున్నావా? ఎదుటి వ్యక్తి ఎవడైనా మాట్లాడితేనేమో ఇంకొకరు తిట్టేస్తారా? నువ్వెలాగో ఒక పార్టీకి పనిచేసావో నీకు ఎలాగ జగన్మోహన్ రెడ్డి అభిమానమో అందరికీ అలాగే ఉంటాయండి. మనం ఇక్కడ ఎదుటి వ్యక్తులకు పాఠాలు చెప్పకూడదు. మనం అనే ముందు మనం కూడా తెలుసుకోవాలి. మనం అనేలేదేంటి ఇంతకుముందు? ఇవాళ బాధ కలిగేసిందా? పోనీ ఆ వీడియోలో ఎక్కడైనా బూతులు తిట్టారంటే బూతులు కూడా తిట్టలేదండి. సింపుల్గా మేమైతే పొడిచి పడదాం అన్నాడు అంతే. దాన్ని ఖండించవచ్చు కదా. ఎందుకు ఖండిస్తారా? ఖండించకపోవడం అనేది ఎవరిష్టం వాడిది. ఖండించకపోవడం ఎవరిష్టం వాడిది. ఎంకరేజ్ చేస్తే తప్పు. కానీ ఆ తర్వాత కూడా మీరు మాట్లాడండి, ఇంకా పోసాని కృష్ణమురళిని ఇంకా మీరు తిట్టండి అంటే తప్పు. కానీ అవునండి, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో మీలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే
ఖచ్చితంగా పొడుద్దురు అనే మాటకి అవును కరెక్ట్ అనే పదం అన్నాడు ఆయన, అంతే. ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వదిలేశారు, కానీ నువ్వు అన్న మాటలకి ఇంకొకరు ఎవరైనా అయితే కనుక నిజంగా పొడిచిద్దారు నేను. ఇప్పుడు కాదు ఎప్పుడో నేను మర్చిపోయి వాటికి ఒక 3 ఏళ్ళు అవుతుందేమో, 2-3 ఏళ్ళు అవుతుందేమో ఈ పాటికి. పైగా ఏమని మాట్లాడతావు? రాధాకృష్ణ గారు నీ ఫోటో పెట్టి నీ గురించి మాట్లాడి టీఆర్పీ పెంచుకోవడానికి చూస్తున్నావా? ఆయన చూస్తున్నాడా? ఆ వీడియో థంబ్నెయిల్లో నీ ఫోటో కూడా పెట్టలేదు, దిక్కుమలేదవా? క్షమించు, అనకూడదు అనుకున్నా, ఒక మాట కూడా తిట్టకూడదు అనుకున్నా, కానీ ఒక మాట కోలో వచ్చేసింది. ఆ వీడియోలో ఆ థంబ్నెయిల్లో నీ ఫోటో కూడా పెట్టలే, ఆ వీడియోలో నీ పేరు కూడా పూర్తిగా ప్రస్తావించలా. ఒకసారి చూడు, వినిపిస్తా, అది కూడా చదివి వినిపిస్తా. నువ్వు అన్న మాటలు ఎవడో పడ్డావు, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పడ్డారు, కానీ లేదంటే ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు చిన్న మాటలా? చిన్నపిల్లల్ని సైతం తట్లే కదా నువ్వు. పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ భార్యని, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ కూతుర్ని, చిన్న చిన్న పిల్లల్ని కూడా అనరాని మాటలు మాట్లాడేవా లేదా నువ్వు? ఇవన్నీ నీకు ఇంత బారు పొడుచుకొచ్చిందా? నీకు ఎదుటి వ్యక్తి పాఠాలు చెప్తున్నావా? నేను అందుకే అంటా ఉంటా, అధికారం చూసి ఎప్పుడు రెచ్చిపోకూడదు. మనం ఎంత పరిధిలో మాట్లాడాలో అంతే పరిధిలో మాట్లాడాలి. అధికారం శాశ్వతం కాదురా అని చెప్పేసి అని ఆ రోజు ఎగిరేవు ఇవాళ ఎందుకు ఈడ్చేస్తున్నావు అని అడుగుతున్నా. ఏడవలసిన కర్మ ఎందుకు వచ్చింది? దేనికి ఏడవాలి? మనం సక్రమంగా మాట్లాడి, మనం చక్కగా మాట్లాడి పద్ధతిగా విమర్శ చేసుంటే కనుక ఈరోజు ఈ కర్మ రాదు కదా. రాగలవా ఈరోజు? స్వతహాగా నీ అంతటా నువ్వు ఏపీలో తిరగలవా? తిరగలేవు. నీకు భయం. నేను ఎవడు ఏమి చేయకపోయినా కానీ నీకు అదొక రకమైన భయం. గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడగలవా? మాట్లాడలేము. సైలెన్స్. రాష్ట్ర రాజకీయాల గురించి మనం ప్రస్తావించలేము. గతంలో ఎగిరిపోయాం, మనం పేలిపోయాం. మనం ఎందుకు? అప్పుడు అధికారం చూసుకొని, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అదొక బతుకు మనది. రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు గత 5 ఏళ్ళు రాజకీయంగా ఉండి పదవి పొంది ప్రజల సొమ్ము జీతంగా తీసుకొని ఇవాళ సైలెంట్గా మీ ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు అంటారండి. మరి మీలాంటి వ్యక్తులను ఉదాహరణగా చూపించాలి కదా. మరి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు అంటే తెలుగు 2 రాష్ట్రాల రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయి దేనికిరా అంటే ఇగో ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఉదాహరణగా పోసాని కృష్ణమురళియో, లేదంటే రోజానో, లేదంటే ఇంకొంతమంది ప్రముఖులు. ఇగో ఇలాంటి వ్యక్తులు మాట్లాడిన మాటల వల్ల ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయిన ఉదాహరణగా మిమ్మల్ని చూపిస్తున్నారు. ఇవాళ మీరు అంత గొప్ప పేరు సంపాదించేసుకున్నారు. మీకు సినిమాల్లో నటించి, లేదంటే కమెడియన్గా చేసి, రచయితగా చేసి మీకు ఆ మాత్రం పేరు రాలేదేమో, కానీ రాజకీయాల్లో మాత్రం బూతులు మాట్లాడి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఏంటి? రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించడానికి కారణం ఎవరా అంటే ఇక మీ ముగ్గురిని చూపించవచ్చు. మనం ఆ పేరు సంపాదించేసుకున్నాం. ఉపయోగం ఏముంది? అన్ని బూతులు మాట్లాడి లాస్ట్లో ఏడిసేస్తే ఇప్పుడు నా పెట్టే ప్రెస్ మీట్ అయినా పౌరుషంగా పెట్టావా అంటే అది కూడా లేదు. అది కూడా అక్కడ కూడా ఏడిపే. ఇప్పుడు మళ్ళీ ఇవాళ సాయంత్రం ఇవాళ ఈవినింగ్ నీ పైన ఇంకో డిబేట్ పెడతారు. నీ గురించి మళ్ళీ ఇంకో డిబేట్ పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ నీ పాత వీడియోలన్నీ తీసుకొచ్చి ఆ డిబేట్లో చూపించి ప్రజలందరికీ చూపించి ఇక పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఇక ఇలా మాట్లాడాడు గతంలో, అతని క్యారెక్టర్ ఇది, అతను ఇంత వందనంగా మాట్లాడాడు, ఇంత చక్కగా మాట్లాడని చెప్పేసి ఏసి చూపిస్తారు. నువ్వు ఎంత అదవో ప్రజలకు మళ్ళీ చెప్తారు. అప్పుడేం చేస్తావయ్యా అని సిగ్గేమని అనిపిస్తున్నా నీకు ఎగేసుకొని వచ్చేస్తావా? బాలకోటయ్య గారి మీద మాట్లాడే ధైర్యం చేయట్లా, చేయుడు. ఎందుకు చేయవు? ఎందుకు? మనకి రాధాకృష్ణ గారు అలాగే వెంకటకృష్ణ గారు అయితే ఏమో అనర్లే మనల్ని. బాలకృష్ణ గారు అదే బాలకోటయ్య గారిని చూసి పోసుకుంటున్నాడు. ఎందుకంటే డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి గురించి మాట్లాడాలి? నిన్ను ఎవరైతే విమర్శించారో, నిన్ను ఎవరైతే పొడుస్తావని చెప్పేసి అన్నారో వాళ్ళని ఉద్దేశించి కదా నువ్వు మాట్లాడాలి. వాళ్ళ పేరు ప్రస్తావించావా? ఆయన పేరు ప్రస్తావించడానికైనా ధైర్య సాహసం చేసావా? ఎందుకంత పోసేసుకోవడం అని అడుగుతున్నా. ఆ లెక్కెత్తే సాక్షిలో
రోజు ఆ ఈశ్వర్ గారు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొంతమంది వైసీపీ నాయకులు కానీ, ఉదాహరణకి లక్ష్మీ పార్వతో ఇంకొకటి నువ్వు కూడా నువ్వేం చిన్నోడు ఏం కాదు. ఆ సాక్షిలో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు గారు అలాగా లక్ష్మీ పార్వతి ఒక పక్క నువ్వు ఇద్దరు శాపనార్థాలు పెట్టడమే కదా, ఏదో శాతబలు చేసి ఎదవల్లాగా ఎప్పుడు శాపనార్థాలే కదా. చంద్రబాబు నాయుడు గారు అలా అయిపోవాలి, లోకేష్ గారు ఇలా అయిపోవాలని చెప్పేసి ఇదే ఏడుపు కదా మొన్నంతా 5 ఏళ్ల కాలం పాటు. ఈ లెక్కన నీలాగే మేము ఆలోచించుంటే కనుక జగన్మోహన్ రెడ్డిని, భారతిరెడ్డి గారిని బుద్ధి తిట్టారు, అవునా? కానీ ఏ రోజు అలా తిట్టలేదే. ఎవరైతే మాట్లాడారో వాళ్ళ గురించే మాట్లాడాం. నువ్వు మాట్లాడితే నీ గురించే మాట్లాడాం, లక్ష్మీపార్వతి మాట్లాడితే లక్ష్మీపార్వతి గురించే మాట్లాడాం. అలా నువ్వు పొడుస్తాం, మేమైతే వాడికి ఎప్పుడో పొడుద్దాం అని చెప్పేసి అన్న బాలకోటయ్య గారిని వదిలేసి రాధాకృష్ణ గారి పైన వెంకటకృష్ణ గారి మీద పడితే ఏమొచ్చిందండి? అంటే హైప్ కోసమా? ఇప్పుడు నువ్వు హైప్ కోసం ప్రయత్నించినట్టు ఉంది, వాళ్ళు ప్రయత్నించరా హైప్ కోసం. ఎక్కడ తమిళలో నీ ఫోటో కూడా ప్రచురించలేదు, ఎక్కడ కూడా నీ ఫోటో కూడా వాళ్ళు హైప్ కోసం ప్రెస్ మీట్ పెట్టి ఏడిచేసి ఇప్పుడు నువ్వు ప్రయత్నించినట్టు ఉంది. కాబట్టి ఏంటంటే నువ్వు వచ్చి నీతులు చెప్పొద్దు, నువ్వు వచ్చి ప్రవచనాలు చెప్పొద్దు, 10 మందికి పాఠాలు నువ్వు నేర్పించొద్దు. నువ్వు పాఠాలు చెప్పే స్థాయి నుంచి ఎప్పుడో దిగజారిపోయావు. ఇప్పుడు పాఠాలు చెప్పించుకునే స్థాయిలో ఉన్నావు నువ్వు. మాలాంటి బుడ్డగాళ్ళు కూడా నీకు పాఠాలు చెప్తున్నట్టు నువ్వు లెక్కేసుకో. నువ్వు ఆ స్థాయి కోల్పోయావు, ఆ విలువ ఎప్పుడో కోల్పోయావు, ఆ గౌరవం గట్రా ఇవన్నీ ఎప్పుడో పోయినాయి. ఇవాళ కొత్తగా ఏమి నీకు మిగిలింది ఏమీ లేదు. పోసానికి ఇష్టం వరలే ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, మనకు ఒక ఫ్లాట్ ఉంది, మనకు ఒక కొంప ఉంది, కూతురు కొడుకో వెల్ సెటిల్డ్, బాగా సంపాదించుకున్నావు. ఇది మినహాయించేస్తే సమాజంలో నీ పైన గౌరవం కానీ విలువ కానీ ఏమీ లేవు అబ్బాయి. ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నావు. ఇంకా నువ్వు ప్రజల్లోకి వెళ్తే నేను అమనాబుద్ధులు తిట్టుకుంటారు. వీడు అధికారంలో ఉందని చెప్పి దరిద్రుడు దిక్కుమాలేదు, భూమి మీద నిలబడలేదురా, పేలిపోయాడురా. ఇంకా నువ్వు తిట్టించుకునే స్థాయికి వెళ్ళిపోయావు. నీకు ఉన్నాయా పేరు మర్యాదలు? నీవు ఉన్నాయా? నీ ఫోటో వేసుకోవాలా? నీ పేరు చెప్పుకుంటే ఇది వచ్చేద్దా, హైప్ వచ్చేద్దా? ఎవడొకసారి మీరు చెప్పే ఉపన్యాసాలు